రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ మారేడుపల్లి జూనియర్ కళాశాలలో అమానుష్య ఘటన జరిగింది. లెక్చరర్ అసభ్యకర మాటలతో మనోవేదనకు గురై ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని చనిపోయింది. కాలేజీకి ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థినిపై లెక్చరర్ అసభ్యంగా మాట్లాడింది. లేడీస్ సమస్య ఉందని చెప్పినా వినిపించుకోలేదు. యాక్టింగ్ చేస్తున్నావని అందరి ముందే తిట్టింది. ప్రూఫ్ చూపించమని అడిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. అప్పటికే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు ధృవీకరించారు. లెక్చరర్ అసభ్యంగా మాట్లాడటం వల్లే తన కూతురు చనిపోయిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. లెక్చరర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మేము మల్కాజ్గిరిలో ఉంటాం. వాళ్ళిద్దరు సిస్టర్స్ ఈ కాలేజీ. పెద్దమ్మాయి సెకండ్ ఇయర్ జీ వైష్ణవి బైపీసీ, చిన్నమ్మాయి జీ మర్షిని ఎంపీసీ ఫస్ట్ ఇయర్. నిన్న ఇద్దరు కొంచెం లేట్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ కి కొంచెం హెల్త్ బాగా. ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయిన అమ్మాయి కూడా పీరియడ్స్ ప్రాబ్లం ఉంది, కలిసి లేట్ వచ్చింది. ఫిజిక్స్ మ్యాథ్ ఎందుకు లేట్ వచ్చింది అంటే ఇట్లా ఫాదర్ కి బాగాలేకుండా అని అంటే, లేదు మీరు ఎప్పుడు లేటే వస్తారు, నేను ఎగ్జామ్ రాయనిగా నీకు ప్రాక్టికల్ మార్క్స్ వేయాలని చెప్పేసి బయట 1 o'clock వరకు నిలబడి. అయితే ఇంగ్లీష్ మ్యామ్ మధురా మ్యామ్ ఎందుకు లేట్ వచ్చిందంటే మా ఫాదర్ కి బాగా, నాకు కూడా ఇట్లా పీరియడ్స్ వచ్చినాయి, అన్ని లేట్ అయింది. పీరియడ్స్ మాకు రావా, నీకే వచ్చినాయా, నేను చూడలేకనా అని ముంగట అన్నదంట స్టూడెంట్స్. ఇక అది మనసులో పెట్టుకుని ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది. మధ్యాహ్నం లంచ్ చెయ్యలేదు, బాగా ఏడ్చిందంట. ఇక వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి చెప్పిందంట. చెప్పి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంట, మమ్మీ నువ్వు రేపు వచ్చి మ్యామ్ నన్ను మాట్లాడాలంటే, సరే రేపు ఒక్క ఎగ్జామ్ ఉంది, ప్రీ ఫైనల్స్ అవుతుంది వాళ్ళకి, రేపు ఒక్క ఎగ్జామ్ ఉంది కదా, నేను 4 వరకు మీ కాలేజ్ పడతాను అయితే వచ్చి చెప్తుంది ఇట్లా జరిగిందని చెప్పేసి. తలనొస్తుంది అని అన్నది. అంటే ఆల్బెట్ట టాబ్లెట్ వేసినా అని అన్నా. లేదు ఎక్కువ నాకు వస్తుంది అని అంటే మా బాబుని ఆటో తీసుకురావని పంపించింది. ఆటో తెచ్చేసరికి అన్కాన్షియస్ అయితే బెడ్ మీద పడుకుంటుంది, బెడ్ పడిపోయింది. ఇప్పుడు అన్కాన్షియస్ అయిపోయింది. అది లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తుంది, మాటలు కూడా ఏమి రావటం. గవర్నమెంట్ తీసుకెళ్ళాలి స్టార్ట్ చేసింది. ఆమెకి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అక్కడ ఇక్కడ వెళ్ళగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద ఇంకా విద్యార్థి సంఘాలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆందోళన కొనసాగుతా ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి చెందినటువంటి వర్షిని అనే విద్యార్థిని మానసిక వేదనకు గురై మృతి చెందినటువంటి సంఘటన ఈ మారేడుపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం చూస్తుంది. కళాశాలకు ఆలస్యంగా వచ్చింది అనే మధుర అనే ఒక ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైనటువంటి వర్షిని అనారోగ్యం సరిగ్గా లేకపోవడము, తను అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాను కూడా ఇంట్లోకి వెళ్లి ఇంట్లో కుప్పకూలి ఆసుపత్రికి తరలించేలోపు కుటుంబ సభ్యులు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించడం, ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా విలపించి ఇది కేవలం ప్రిన్సిపల్ అధికంగా వ్యవహరించడం కారణంగా, ప్రిన్సిపల్ అత్యంత దారుణంగా వ్యవహరించడంతో తన మనస్తాపానికి గురి బ్రెయిన్ డెడ్ కి రోజు కారణస్తులు అవ్వాల్సి వచ్చింది అని కూడా తమ కూతుర్ని ఉపాధ్యాయురాలు ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించి ఈ రోజు తన కూతురికి చావుకు గురైనటువంటి ఆ ప్రిన్సిపల్ పై తీవ్రమైనటువంటి టీచర్ పై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా విద్యార్థిని తల్లిదండ్రులు ఇంగ్లీష్ టీచర్ మధుర, ప్రిన్సిపల్ నాగరాణిని ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి వారిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా మీరు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మహిళ కొంత అనారోగ్య సమస్యలు ఉండడం కారణంగా కాలేజ్ కి లేట్ గా రావడము, విద్యార్థులు అందరి ముందే మందలించినటువంటి వెంటనే మనస్తాపానికి గురై తన ఇంట్లోకి వెళ్లి ఒక్కసారిగా ఆ డిప్రెషన్ లో ఉండి తన కింద పడిపోవడంతో అప్పటికే ఆసుపత్రికి తరలించే లోపు తను బ్రెయిన్ డెడ్ అయిందన్నట్టుగా కూడా వైద్యులు ధృవీకరించినటువంటి వెంటనే ఆ కుటుంబానికి చెందినటువంటి వారందరూ వచ్చి కూడా కాలేజ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మారేడుపల్లి జూనియర్ కళాశాల వద్ద ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు
కారకులైనటువంటి మధుర టీచర్ ప్రిన్సిపల్ నాగరాణి ఇద్దరిపై సస్పెండ్ విధించడంతో పాటు దీనిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వాలి అంటూ మాత్రం విద్యార్థి సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందింది. ఈ ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేసి నిజంగానే ఈ బాలిక చనిపోవడానికి గల కారణం ఈ ఇద్దరు టీచర్ అండ్ ప్రిన్సిపల్ అయితే మాత్రం డెఫినెట్ గా వారిపైన చర్యలు ఉంటాయంటూ మాత్రం పోలీసులు ఈ కేసుని మరి కాకంలో దర్యాప్తు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఈ బాలిక చనిపోయినటువంటి వెంటనే వర్షిని చనిపోయినటువంటి వెంటనే కుటుంబ సభ్యులు వారి స్నేహితులు విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకొని దూషించడం కారణంగా అవమానించడం కారణంగా మహిళ తను ఆవేదనకు గురై మనస్తాపానికి గురై ఈ రోజు ఆత్మహత్య చేసుకునేటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళింది కాబట్టి తను కింద పడిపోయి ఈ రకంగా తను బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందంటూ మాత్రం వీళ్ళు రకరకాలుగా విద్యార్థుల యొక్క నినాదాలు రోడ్డుపైన వినిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ శాంతింపజేసి వాళ్ళందరినీ కూడా అఫీషియల్ ఒక ఫిర్యాదు తీసుకొని ఆ ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.